హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతి రాయల్స్. ఈరోజు వీడియో వచ్చేసి సేమియా ఉప్మా చేస్తున్నాను. దీనికోసం ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. సేమియా ఉప్మాకి ఆయిల్ ఎక్కువ పట్టదండి. ఇప్పుడు ఆయిల్ కాగిన తర్వాత పోపు దినుసులు అన్నీ వేసుకొని కొంచెం వేరుశనగపప్పు వేసుకోవాలి. ప్లేస్లో జీడిపప్పు అయినా వేసుకుంటే బాగుంటుంది. ఇంకా కరివేపాకు వేసుకొని ఇవి ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇంకా ఉల్లిపాయలను కూడా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలని మరీ అంత ఎక్కువ ఫ్రై చేసుకోవద్దులేండి, కొంచెం మెత్తబెడితే చాలు. ఇంక ఫ్రై అవుతున్నప్పుడు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఇంకా నా ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా సేమియా కూడా ఈ ఆయిల్లో వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. సేమియా నెయ్యిలో ఫ్రై చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇది తొందరగా అయిపోతుందండి, టిఫిన్కి టేస్ట్ కూడా బాగుంటుంది అన్నమాట. మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. నేనైతే 1 కప్పు సేమియా తీసుకున్నాను. 1 కప్పుకి 1.5 కప్పు వాటర్ పోసాను. ఇంకా ఈ కొంచెం ఫ్రై అయిన తర్వాత హాట్ వాటర్ తీసుకోవాలి. 1.5 కప్పు అయితే పోసాను అన్నమాట. వేడి నీళ్ళే పోసుకోవాలండి. నేను ముందుగానే నీళ్ళు కాగబెట్టి ఉంచాను. ఇంకా కొంచెం ఉప్పు కూడా మనం సరిపడా ఉప్పు వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. ఇంకా ఉడుకుతున్నప్పుడు మధ్యలో కొంచెం కలిపెడుతూ ఉండాలి. ఈ సేమియా కొంచెం సన్నగా ఉన్నాయండి. ఇంకా కొంచెం వాటర్ తగ్గించి పోసుకున్నా కూడా పొడి పొడిలాడుతూ బాగుంటుంది. కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే నీరు మొత్తం లాగేస్తుంది. ఇంకా మొత్తం కలిపేసుకొని ఒకసారి కొంచెం సిమ్లో పెడితే ఆ నీరు మొత్తం లాగేసి ఇంకా బాగుంటుంది. పిల్లలకు కూడా ఎంతో ఇష్టంగా తింటారు కదా. ఇంకా అయిపోయిందండి. థ్యాంక్ యూ అండి వీడియో చూసినందుకు. దీంట్లో ఇంకా చక్కెర కానీ కారం కానీ వేసుకొని తింటే బాగుంటుంది.